ఒరేయ్ మామా, మనం రోజూ ఎంతో ఇష్టంగా తినే ఈ సింపుల్ పండ్లో అనుకోకుండా న్యూక్లియర్ రేడియేషన్ ఉంటుంది అంటే నమ్ముతారా? అసలీ పండు తింటే మనకేమవుతుంది? చాలామందికి తెలియని ఆ క్రేజీ సైన్స్ ఏంటో చెప్తా వినండి. అవును బాస్, మనం తింటూ ఉండే బనానాస్ అంటే అరటిపండ్లలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన పొటాషియం 40 ఉంటుంది. ఇది ఎంత నిజమంటే సైన్స్లో రేడియేషన్ లెవెల్స్ని కొలవడానికి ఏకంగా బనానా ఈక్వివాలెంట్ డోస్ అనే స్కేల్ని వాడతారు అంటే చూడండి. అయితే రోజూ అరటిపండ్లు తింటే మన న్యూక్లియర్ బాంబ్లాగా పేలిపోతామనుకుంటారా? అస్సలు పేలం మామా. ఒకవేళ నిజంగా రేడియేషన్ వల్ల చవాలి అంటే ఒక్కరోజులోనే లక్షల్లో అరటిపండ్లు తినాలి. అదెలాగో మన వల్ల కాదు కాబట్టి ప్రాణం తప్పింది. సో సేఫ్గా ఆడిపాడి అరటిపండు తినేసుకొని ఆ కూల్గా ఉన్న లైక్ బటన్ని గట్టిగా ఒకటి వేసుకోండి మామా. ఇలాంటి క్రిస్ప్ రేజీ రియల్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన తెలుగు ఫ్యాక్టివర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.